ఎలా జరుగుతున్నాయి ప్రమోషన్స్? చాలా హడావిడిగా జరుగుతున్నాయి. చాలా ఇంటర్వ్యూస్ చేసుకుంటూ వస్తున్నాము. ఎందుకంటే ఇవాళ రోజున చిన్న సినిమాని ఆడియన్స్ దగ్గర రీచ్ తీసుకెళ్లాలంటే మీలాంటి మీడియా మిత్రుల సహకారం బాగా అవసరం మాకు. సో ప్లీజ్ మా హరుడు సినిమాని కొంచెం జనాలు దాకా రీచ్ తీసుకెళ్ళండి. సార్ చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఏమి ఉండదు సార్. Yes. సినిమా అంటే సినిమా. సినిమా అందరం అంటే సినిమా. ఖచ్చితంగా ఎస్ కష్టపడతాం ఎస్ కదా! అయితే ఈ సినిమా గురించి ముందుగా మాట్లాడుకుంటే మీకు ఈ స్టోరీ ఎందుకో నచ్చింది? ఎందుకంటే మీరు చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు. అసలు ఫస్ట్ మీరు గ్యాప్ ఎందుకు ఇచ్చారు సార్? మా అందరి ప్రేక్షకుల మనసుని ఎందుకు కుల్లగొట్టేశారు చెప్పండి? ఇంత గ్యాప్ ఎలా తీసుకున్నారు మీరు? యాజ్ అ హీరో అంటే నిజాలు చెప్పేస్తున్నా. చెప్పండి. యాజ్ అ హీరో సస్టైన్ అవ్వాలంటే మీకు కమర్షియల్ హిట్స్ ఉండాలి. కొన్ని నేను సోలో హీరోగా చేసిన సినిమాలు ఆడలేదు. కాంబినేషన్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి కొన్ని. సో అలా జర్నీ ట్రావెల్ అవుతున్న చేసుకుంటూ గ్యాప్ చేసుకుంటూ వస్తున్న టైంలో 2013 అప్పాలో షూటింగ్ చేస్తున్నాం మేము ఆ ఐదుగురు అనే సినిమాకి. సో దానికి ఒక స్టంట్ సీక్వెన్స్లో నాకు బ్యాక్ ఇంజరీ అయింది. ఓకే. ఆ బ్యాక్ ఇంజరీ అవటం వల్ల అది మేము అప్పుడు మీడియాకి ఇవ్వలేదు. ఎందుకంటే వేరే సినిమాలు షూటింగ్లు అప్పాలో చాలా రెగ్యులర్ చేస్తూ ఉంటాం. మళ్ళీ పర్మిషన్స్ ఇవ్వరు అని ఇండస్ట్రీకి ఇబ్బంది అయిద్దని మేము ఇవ్వలేదు న్యూస్. బట్ ఆ ఇంజరీ వల్ల నాకు చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ అదర్వైజ్ ఆల్సో అంటే నేను ఒక హీరోకి హిట్ లేకపోతే చాలా కష్టం మెయిన్ లీడ్గా చేయాలంటే. అది అవుట్ సైడర్స్. సో చాలా కొంచెం ఇంకా అట్లా గ్యాప్ వచ్చింది. బట్ 2019 నుంచి ఐ వాజ్ లైక్ ఎట్లాగైనా సరే మళ్ళీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అని మూవీస్ చేయాలని చెప్పి. అండ్ ఐ నో ద బిజినెస్. ఇప్పుడు మన మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి నన్ను హీరోగా సినిమా ఎవరు తీరని నాకు తెలుసు. సో ఎట్లా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే టైంలో మళ్ళీ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన 2019 నన్ను ఇంట్రడ్యూస్ చేసింది అన్నపూర్ణ స్టూడియోస్. అప్పుడు నా ఫస్ట్ మూవీ నాగార్జున గారు, వైవిఎస్ చౌదరి గారు డైరెక్టర్. సో అలాగే ఇప్పుడు మళ్ళీ మా 2019లో సుప్రియ గారు బేకర్ అండ్ ద బ్యూటీ అని వెబ్ సిరీస్లో నాకు మంచి రోల్ ఇచ్చారు. సో అలా ఐ స్టార్టెడ్ బ్యాక్ అగైన్. తర్వాత సుశాంత్తో ఇచ్చటి వాహనం నిలపరాజ్ చేసాం. నేను సుశాంత్ అండ్ మీనాక్షి చౌదరి ఫస్ట్ మూవీ. అది నాకు సుశాంత్కి అంత హిట్ కాకపోయినా అమ్మాయి హిట్ అయిపోయింది. షీస్ బికమ్ ఎ వెరీ టాప్ హీరోయిన్ నౌ. వెరీ హ్యాపీ ఫర్ హర్. మంచి ఆర్టిస్ట్ అమ్మాయి. సో అలా వచ్చిన ఆపర్చునిటీస్లో నాకు బెటర్ అనిపించి చూస్ చేసుకుంటూ ముందుకెళ్తున్న టైంలో డైరెక్టర్ రాజ్ తాలూరి నాకు కలిశారు. ఆయన అట్లా అంటే నాకు అతను ఎప్పుడు అంటే అతనే మాస్. ఆయనకి బాలయ్య బాబు అంటే మహాపిచ్చి. అందుకే ఏదో డైలాగ్ కూడా ఉంది ట్రైలర్ లో. ఆ డైలాగ్ ఒకసారి చెప్తారా మాకు? యూనిఫామ్, పొగరి యూనిఫామ్ వేసుకున్న యూనిఫామ్ లో ఉండదు అలా. ఒక్కసారి మీరే బాగా చెప్పేస్తున్నారు. మీరు చెప్పండి, నేను వింటా. లేదు సార్, మీరు చెప్పండి సార్, బాగుంటుంది. పొగరి యూనిఫామ్ లో ఉండదురా బ్లడీ ఫూల్, అది వేసుకునేవాడి గుండె ధైర్యంలో ఉంటది. సార్ ఏంటి బాలయ్య బాబు గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? బ్లడీ నాకు కాదు మా డైరెక్టర్కి ఉంది. అంటే ఆయనకి ఒక చిన్న సినిమా ఇట్లా మాలాంటి వాళ్ళ మీద ప్రయోగం చేసేసి హిట్ ఇచ్చేసి నెక్స్ట్ సినిమా ఆయన ఏమైనా పిలుస్తారా అని వెయిటింగ్ లో ఉన్నాడు. సరే, ఈ రాజ్ తాలూరి గారు ఎలా మీకు దొరికారు అనాలి? ఎట్లా పరిచయం అయ్యారో నాకు అది కరెక్ట్ గుర్తులేదు. బట్ ఆల్మోస్ట్ 4-5 years నుంచి ట్రావెల్ చేస్తున్నాం. సో అన్న మీరు ఇంతకు ముందు ఎప్పుడు లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ చేశారు, ఒకసారి నేను మిమ్మల్ని మాస్ హీరోగా చూపిస్తాను, మీరు చేయాల్సిందే, నా మాట వినండి అని అట్లా నన్ను కన్విన్స్ చేశాడు. అండ్ హీ గేవ్ మీ అ వండర్ఫుల్ క్యారెక్టర్. అంటే నాకు అప్పుడు ఇంట్రడక్షన్ వైవిఎస్ చౌదరి గారు ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు రాజ్ తాలూరి అంత ఇంపార్టెంట్. అది కొంచెం దానికంటే మోర్ ఇంపార్టెంట్ నౌ బికాజ్ కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి. బట్ ఒక లో ఫేస్లో ఉన్న హీరోని మళ్ళీ హీరో చేసి, అది కూడా ఇతను డెబ్యూ, హీఈస్ ఆల్సో న్యూ. ఆ సాహసం చేయటం అనేది అంత చిన్న విషయం కాదు. మనం చూస్తున్నాం పెద్ద పెద్ద హీరోస్ కూడా ఫస్ట్ ఛాన్స్ న్యూ టాలెంట్ కి ఇస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీకు స్టోరీ నచ్చి మీరు రాజ్ తలూరి గారితో అసోసియేట్ అయ్యారా, లేకపోతే ఏం ఇన్స్పైర్ చేసింది మీరు సడన్ గా లవర్ బాయ్ నుంచి కమర్షియల్ హీరోగా అయిపోయారు? ఫస్ట్ థింగ్ ఈజ్ అతను యాజ్ అ డెబ్యూటెంట్ నాతో సినిమా చేయాలని ఫిక్స్ అయి ఉన్నాడు. దట్ ఈస్ ఫస్ట్. ఇతను అంటే నేనంటే అంత ఇష్టం అని ఒకటి అర్థమైంది.
దెన్ ఇట్లా ఈ స్టోరీ చేద్దాం ఆ స్టోరీ చేద్దాం అనుకున్న టైంలో ఫైనలీ హర్డ్ స్టోరీకి ఫిక్స్ అయ్యాం. అతను వెరీ గుడ్ రైటర్. అతనే స్టోరీ రాసుకుంటాడు, డైలాగ్స్ రాసుకుంటాడు, అండ్ బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చాడు. సో అతను ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చాడో, ఆన్ పేపర్ ఇచ్చాడో, చాలాసార్లు ఏమైందంటే అది స్క్రీన్ మీద ట్రాన్స్ఫార్మ్ అవ్వదు. అవును. స్టోరీ ఒకటి ఆ, ఉంటుంది. స్క్రీన్ ప్లేకి వచ్చే వరకు కొంచెం వేరే అది ప్రొజెక్ట్ అయిపోతుంది అంటూ బట్ ఉంటారు. దిస్ మూవీ ఇప్పుడు నేను చూశాను సినిమా, కొంతమంది డిస్ట్రిబ్యూటర్ చూశారు, అందరూ చాలా బాగుందన్నారు. అంటే ఒక కమర్షియల్ సినిమా తీయాలంటే అంత ఈజీ కాదు. హ్మ్. అది ఇవాళ రోజుల్లో అన్ని కమర్షియల్ సినిమాలన్నీ బిగ్ బడ్జెట్ మూవీస్ వస్తున్నాయి. అవును. సో మాకంత ఫెసిలిటీస్ లేవు. సార్ ఇప్పుడు మీకు అదే ప్లస్ సార్. లవర్ బాయ్‌గా ఉన్న మీరు కమర్షియల్ హీరోగా అయిపోతున్నారంటే అందరూ చూడ్డానికి వస్తారు. ఖచ్చితంగా. ఐఎమ్ ఆల్సో అందరూ థియేటర్కి రండి, May 15న హరుడు సినిమా చూడండి. సార్ ఇంకొకటి మే 8థ్‌కి రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఆ, ఇది డిస్ట్రిబ్యూటర్‌లే ముందే అంచనా వేసి ప్రమోషన్‌కి టైం కావాలి. ఖచ్చితంగా హిట్ అవుతుంది. అందుకే మే 15థ్‌కి పెట్టుకున్నట్టు విన్నాము. ఎంతవరకు నిజం అది? అవునండి. హ్మ్. అదే వాళ్ళు ఇచ్చిన సజెషన్ మీదే ఇది 1 వీక్ ప్రమోషన్స్కి హ్మ్. టైం దొరికిద్దని పుష్ చేసాము. హ్మ్. సో కంటిన్యూస్గా ఇప్పుడు మా టీం అంతా ఇంటర్వ్యూస్ అన్ని ప్రెస్ని ఇంటరాక్షన్స్లోనే వీఆర్ గోయింగ్ బై ద ప్రమోషన్స్ నౌ. యెస్ సార్.